దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 47వ సంకీర్తన 6-7 వచనాలు. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుణ్ణి స్తుతించుట. ప్రియులారా, దావీదు వ్రాసిన అద్భుతమైన స్తుతి కీర్తనల ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదింపబడ్డాం. ఆ స్తుతులన్నీ వాస్తవముగా దావీదు హృదయపు లోతుల్లో నుండి పెళ్ళుబిగినవి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తి బండ మీద తన పాదాలు నిలిపిన రక్షకుడైన దేవుని పట్ల అతడు అమితానందముతో మరియు కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు దేవుణ్ణి స్తుతించడం ఆపకుండా ఆయన పలికిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ప్రియులారా, భక్తుడైన దావీదు అంతటితో ఆగక మరింతగా దేవుని స్తుతించుతూ ఉన్నాడు. 34వ సంకీర్తన 1వ వచనములో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని. దేవుని బిడ్డలారా, మన పెదవుల మీద నిరంతర స్తుతి ఉందా? అర్ధసహితముగా స్తుతులు పాడుతున్నామా? లేక వ్యర్థమైన మాటలు పదే పదే వల్లిస్తున్నామా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. మన రక్షకుణ్ణి ప్రార్థించుటతోనే ఆగిపోకూడదు. ఆయన స్తుతులకు, ఆరాధనకు మరియు ఘనతకు పాత్రుడు. మన పెదవుల నుండి స్తుతులు రావాలి. మన పెదవుల నుండి దేవుణ్ణి స్తుతించాలి. మన హృదయము నుండి స్తుతులు రావాలి. ప్రియులారా, నీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి దేవునికి స్తుతులు వచ్చే రీతిగా వారిని ఆయత్తపరచాలి. దిన ప్రారంభము నుండి మన గృహం ప్రార్థన మరియు స్తుతి గృహముగా ఉండాలి. దినములో మొదటి సమయం దేవునికి మనం ఇవ్వాలి. వాడిపోయిన ఆకులతో ఆయనను ఏమాత్రం ఉంచవద్దు. ప్రియులారా, ఇప్పుడు మనం ఆయనను చూడకుండా స్తుతించినట్లయితే తర్వాత ఒకరోజు ఆయనను ముఖాముఖిగా చూస్తూ స్తుతిస్తాం. మనం ఆయన ముఖం చూస్తాం. మనం శ్రేష్టమైన స్థలానికి వెళ్తాం. ప్రియులారా, స్తుతులతో నీ గృహాన్ని నీవు నింపుకున్నట్లయితే దేవుడు తన మహిమతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతాడు. కనుక దేవుణ్ణి స్తుతించే వారంగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగాలు నాయన చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి.
కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, వివేచన అనుగ్రహించండి. జ్ఞాపక శక్తిని ఇవ్వండి. మంచి భవిష్యత్తు వారికి దయచేయండి. సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలు, ఉద్యోగం లేమితో బాధపడుతున్న బిడ్డలు, నాయన ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు చక్కటి మార్గములను సరళము చేయండి. తండ్రి, వివాహముల నిమిత్తమై ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద తండ్రి నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించుమని దినదీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.